ప్రముఖ తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం మృతి చెందారు. 750కి పైగా చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు గారి మరణం టాలీవుడ్కు తీరని లోటు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి చెందారు. 83 సంవత్సరాలు ఉన్న కోటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజా పరిస్థితి విషమించడంతో మరణించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోటా శ్రీనివాసరావు మరణించారని సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా, కోట శ్రీనివాసరావు తన సినిమా కెరియర్లో ఎన్నో సక్సెస్లు అందుకున్నారు. సుమారు 750కి పైగా సినిమాలలో కోట శ్రీనివాసరావు నటించారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోటా శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 2015లో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆయనకు మొత్తం 9 నంది అవార్డులు వచ్చాయి. కోట శ్రీనివాసరావుకు 2 కుమార్తెలు, కుమారులు కూడా ఉన్నారు. తెలుగు సినీ రంగానికి కోట శ్రీనివాసరావు అందించిన అమూల్యమైన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.